హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను సింపుల్గా మామిడి తురుము పచ్చడి చూపిస్తాను. చాలా రుచిగా ఉంటుంది. 4-5 నెలల వరకు నిల్వ ఉంటుంది. మామిడి తురుము పచ్చడి కోసం 2 పుల్లటి మామిడికాయలు తీసుకుని కడిగిన తర్వాత పైన తొక్క పీల్ చేసి పెట్టుకుని తరువాత గ్రేటర్ తీసుకుని ఈ మామిడికాయల్ని తురుముకోవాలి. మామిడి తురుము కొలుచుకుంటే 2 కప్స్ వచ్చింది. తురుము ప్లేట్లోనే ఉంచి పొలుచుగా విడదీసినట్టు కాకుండా మందంగా లేయర్గా మామిడి తురుము ఉంచి 1 గంట పాటు ఎండలో ఉంచాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని స్పూన్ మెంతులు, స్పూన్ ఆవాలు దోరగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. అదే బాండీలో 100 గ్రామ్స్ వరకు పప్పుల నూనె వేసి స్పూన్ జీలకర్ర, 20 వెల్లుల్లి రెబ్బలను దంచి వేసి ఫ్రై చేసి ఆయిల్ను చల్లార్చుకోవాలి. 2 కప్పుల మామిడి తురుములో 1 స్పూన్ పసుపు, అరకప్పు సాల్ట్, అరకప్పు కారం వేసి మనం పొడి చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాల పొడి కూడా వేసుకుని పోపు ఆయిల్ కూడా పచ్చడిలో వేసి కలిపేస్తే గుమగుమలాడే మామిడి తురుము పచ్చడి రెడీ అయిపోతుంది.